హాయ్ ఫ్రెండ్స్, నేను రోహిత్ మళ్ళీ మీ ముందుకు వచ్చాను టీసీఎస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్తో. యాక్చువల్గా నేను టీసీఎస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని నేను షేర్ చేసుకోవడానికి వచ్చాను. నాకు టీసీఎస్ ఆఫర్ లెటర్ వచ్చింది. సో ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అండ్ ఎలా అప్లై చేశాను, ఏమేమి స్టెప్స్ ఉంటాయి అండ్ ఇంటర్వ్యూ రౌండ్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, హెచ్ఆర్ రౌండ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అండ్ ఆఫర్ లెటర్ ఎలా ఉంటుంది అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టీసీఎస్ ఇది వచ్చేసి ఎన్క్యూటీ నింజా ప్రోగ్రామ్ అంటారు అనమాట. దీన్ని యాక్చువల్గా నేను 2022 పాస్డ్ అవుట్ కాబట్టి ఎన్క్యూటీ 2021 నేను అప్లై చేసుకున్నాను అనమాట. ఇవి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంటారు అనమాట టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు. సో నేను టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో నేను రిజిస్టర్ చేసుకున్నాను. ఫస్ట్ మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ అనేది చాలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా పెద్దది. సో మీరు ఒకసారి ఆ టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూడండి. ఏమన్నా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ నేను టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో అప్లై చేసుకుంటానే మనం ఏం చేస్తామంటే ఈ నింజా ప్రోగ్రామ్కి టీసీఎస్ నింజా హైరింగ్ ప్రాసెస్కి మనం అప్లై చేసుకుంటాం అనమాట. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు మనకు ఒక 2 మాక్ టెస్ట్లు పంపిస్తారు. అండ్ దానిలో ఆ 2 మాక్ టెస్ట్లు ఎందుకంటే ఆ ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది అనే ఏ ప్యాటర్న్లో ఉంటుంది అనేసి మాక్ టెస్ట్లో పంపిస్తారనమాట. అండ్ ఐఆర్సీ చెక్ అని డిఆర్సీ చెక్ అనే ఉంటుంది అనమాట. ఐఆర్సీ చెక్ వచ్చేసి నేను అప్లై చేసింది వచ్చేసి ఈ టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ ఎప్పుడు అప్లై చేశాను. ఐఆర్సీ చెక్ వచ్చేసి నాకు 2 సెప్టెంబర్ వచ్చిందనమాట. ఐఆర్సీ చెక్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీనెస్ చెక్ అనమాట. ఇదేం మ్యాండేటరీ కాదు, బట్ దే మెన్షన్ దట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. అంటే టీసీఎస్ వాళ్ళు మెయిల్లో మెన్షన్ చేశారు ఇది మ్యాండేటరీ అని చెప్పేసి. నేను 2 సెప్టెంబర్ నాకు ఐఆర్సీ చెక్ వచ్చింది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీనెస్ చెక్ అంటే సిస్టంలో అన్నీ బాగున్నాయా, మైక్, కెమెరా అన్నీ మొత్తం అది ఏ అల్గారిథంతో అది ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటుంది అనమాట ఐఆర్సీ అనేది. ఐఆర్సీ తర్వాత మనకు డిఆర్సీ చెక్ అనేది వస్తుంది. అది నాకు ఎప్పుడు వచ్చిందంటే 8 సెప్టెంబర్ వచ్చింది. డిఆర్సీ చెక్ అంటే డ్రై రన్ చెక్, అంటే మొత్తం ఎగ్జామ్ ఎలా రన్ అవుతుంది చెక్ చేసుకోవడానికి డిఆర్సీ చెక్ వస్తుంది. ఇన్ కేస్ నువ్వు ఐఆర్సీ చెక్ కానీ డిఆర్సీ చెక్ కానీ చేసుకోకపోతే అది మళ్ళీ వెంటనే రీషెడ్యూల్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి మనం రాసినా పర్లేదు, రాయకపోయినా పర్లేదు, సో నో ప్రాబ్లం. ఎందుకంటే నేను అటెంప్ట్ చేశాను, ఐఆర్సీ డిఆర్సీ 2 అటెంప్ట్ చేశాను. బట్ మా ఫ్రెండ్స్ ఐఆర్సీ డిఆర్సీ అటెంప్ట్ చేయకపోయినా వాళ్ళకు అసెస్మెంట్ అనేది వచ్చిందనమాట. కాబట్టి సో నో ప్రాబ్లం. కాకపోతే వాళ్ళు మెన్షన్ చేశారు ఇది పక్కా రాయాలి, ఐఆర్సీ డిఆర్సీ చెక్ అనేది పక్కా రాయాలని చెప్పారనమాట. నాకు ఐఆర్సీ చెక్ వచ్చేసి నేను 2 సెప్టెంబర్ కంప్లీట్ చేశాను. డిఆర్సీ వచ్చేసి 8 సెప్టెంబర్ కంప్లీట్ చేశాను అనమాట. తర్వాత నాకు షార్ట్ లిస్టెడ్ అయ్యిందని చెప్పేసి నాకు 16 సెప్టెంబర్ వచ్చిందనమాట. షార్ట్ లిస్ట్ అయినావు, నువ్వు అసెస్మెంట్కి షార్ట్ లిస్ట్ అయినావు అని చెప్పేసి మెయిల్ వచ్చింది. అసెస్మెంట్ వచ్చేసి నాకు జరిగింది. ఇప్పుడు 16 సెప్టెంబర్ అసెస్మెంట్ జరిగింది. అసెస్మెంట్ జరిగిన తర్వాత అసెస్మెంట్ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్టెడ్ అని నాకు 29 సెప్టెంబర్ మెయిల్ వచ్చిందన్నమాట. ఓకేనా. ఇప్పుడు అసెస్మెంట్ ఎలా ఉంటుందంటే ఇందులో రీజనింగ్, యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ, కోడింగ్ కూడా ఉంటుందన్నమాట. కోడింగ్లో కూడా 2 కోడ్స్ అడుగుతారు. ఇట్ ఈస్ హ్యావింగ్ టైం వచ్చేసి మన మెయిల్లో మెన్షన్ చేస్తారు, దట్ ఈస్ నాట్ నో వరీస్. అండ్ టైం స్లాట్ కూడా మెయిల్లో మెన్షన్ చేస్తారు, మీకు వచ్చిన మెయిల్లో మెన్షన్ చేస్తారు. మీరు అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వస్తుందన్నమాట షార్ట్ లిస్ట్ అయినావు అని చెప్పేసి మెయిల్ వస్తుంది. తర్వాత షార్ట్ లిస్ట్ ఆ మెయిల్ తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ ఎప్పుడో పంపిస్తారనమాట. ఫస్ట్ మెయిల్కే మనకి ఇంటర్వ్యూ డేట్ పంపిరనమాట. నువ్వు షార్ట్ లిస్ట్ అయినావు, ఇప్పుడు ఇన్ కేస్ నువ్వు ఎగ్జామ్లో క్వాలిఫై అయినావు అంటే, ఎన్క్యూటీ నింజా హైరింగ్ ప్రాసెస్ ఎగ్జామ్లో అసెస్మెంట్లో క్వాలిఫై అయినావు అంటే వాళ్ళు నీకు మెయిల్ పెడతారు నువ్వు షార్ట్ లిస్ట్ అయినావు అని చెప్పేసి. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకు ఇంటర్వ్యూ స్లాట్ అనేది వస్తుంది. ఆ ఇంటర్వ్యూ స్లాట్ వచ్చేసి నాకు ఎప్పుడు వచ్చిందంటే 29 సెప్టెంబర్ వచ్చింది. ఏమని వచ్చింది, మీకు ఫస్ట్ అక్టోబర్ నుంచి 30th అక్టోబర్ మధ్యలో ఎప్పటి వరకైనా ఉండొచ్చు మీకు ఎగ్జామ్ అంటే ఇంటర్వ్యూ అని చెప్పేసి వచ్చిందనమాట. అండ్ తర్వాత నాకు 18th అక్టోబర్లో ఏమొచ్చిందంటే మీకు ఇంటర్వ్యూ అనేది టెక్నికల్ రౌండ్ అనేది 19th to 23rd అక్టోబర్లో ఎప్పుడైనా రావచ్చు అని వచ్చిందనమాట. నాకు వచ్చేసి 20 వచ్చింది. 20 అక్టోబర్ 22 అక్టోబర్ వచ్చింది. అంటే టెక్నికల్ రౌండ్. అండ్ దాన్ని ఏమంటారు అంటే ఎంఆర్ రౌండ్ అంటారు, అంటే మేనేజర్ రౌండ్. టెక్నికల్ రౌండ్లో ఏమడుతారంటే మన టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మేనేజర్ రౌండ్లో ఏమడుగుతారంటే మన స్పాంటేనియస్ని చెక్ చేస్తారనమాట. ఫస్ట్ టెక్నికల్ రౌండ్లో మనం చూస్తే నాకు ఏమడిగారంటే ఫస్ట్ ఐడి ప్రూఫ్ చూపించమని చెప్పారు. వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు, ఆ లింక్లో మనం జాయిన్ అవ్వాలి. అది టీమ్స్లో జరుగుతుంది అనమాట.
ఈ టీసీఎస్ ఇంటర్వ్యూ అనేది టీమ్స్లో జరుగుతుంది. ఈ టీఆర్ఎంఆర్ రౌండ్లో నేను జాయిన్ అయ్యాను, వెయిట్ చేస్తున్నాను. నా టైం స్లాట్లో జాయిన్ అయ్యాను, నేను వెయిట్ చేస్తున్నాను. వాళ్ళే వచ్చి జాయిన్ అవుతారనమాట ఈ టీమ్స్లో. జాయిన్ అవుతే వాళ్ళు నన్ను ఏమడిగారంటే ఫస్ట్ నా ఊరికే క్యాజువల్గా మాట్లాడారు అండ్ నా గురించి అడిగారనమాట. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగారనమాట. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతూనే నేను నా గురించి చెప్పేశాను. నా గురించి చెప్తానే వాళ్ళు ఇద్దరు ఉంటారన్నమాట. ఒక టెక్నికల్, ఇంకొకరు వచ్చేసి మేనేజర్లో అనేసి ఇద్దరు ప్యానల్లో ఇద్దరు ఉంటారు. ఇది కూడా ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి ప్యానల్లో ఇద్దరు ఉంటారు. ఇద్దరు మనల్ని ఇంటర్వ్యూ చేస్తారు 1 by 1. ఫస్ట్ ఏం చేస్తారంటే టెక్నికల్ రౌండ్లో అడుగుతారనమాట. నాకు విచ్ లాంగ్వేజ్ యు ఆర్ ఫెమిలియర్ విత్ అన్నారు. నేను సి లాంగ్వేజ్ అండ్ పైథాన్ లాంగ్వేజ్ అని చెప్పాను. పైథాన్ లాంగ్వేజ్, సి లాంగ్వేజ్ అని చెప్పగానే వాళ్ళు సి లాంగ్వేజ్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సి ఫీచర్స్ అడిగారు. నేను ఆన్సర్ చేశాను. సి ఫీచర్స్ అడగంగానే వాళ్ళు నన్ను వచ్చేసి బేసిక్ సి అడిగారనమాట. వాళ్ళు ఇండైరెక్ట్గా అడిగారు. ఎలా అంటే నేను ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ ఇస్తాను, ఆ ఎలిమెంట్స్ అన్నింటినీ నేను స్టోర్ చేసుకోవాలి అని చెప్పి అడిగారనమాట. నేనేం అడిగాను, అవి హోమోజీనియస్ ఎలిమెంట్సా నాన్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అన్నారు. వాళ్ళు ఏమన్నారు హోమోజీనియస్ ఎలిమెంట్స్ అని చెప్తే నేను అప్పుడు నేను అర్రే యూజ్ చేస్తాను అలా స్టోర్ చేసుకోవడానికి అని చెప్పాను అనమాట. మళ్ళీ వచ్చేసి పాయింటెడ్ డెఫినేషన్ అడిగారు. పాయింటెడ్ డెఫినేషన్ అడిగిన తర్వాత నేను పాయింటెడ్ డెఫినేషన్ చెప్పేశాను. తర్వాత నాకు స్ట్రక్చర్కి యూనియన్కి మధ్యలో డిఫరెన్సెస్ చెప్పమని చెప్పారు. నేను స్ట్రక్చర్కి యూనియన్కి మధ్యలో డిఫరెన్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు అర్రేలో ప్లేస్ అంటే నాకు సరిపోలేదు నేను ఎలిమెంట్ స్టోర్ చేసుకోవడానికి. నేను అర్రేని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి అని అడిగారనమాట. అప్పుడు నేను చెప్పాను అనమాట, మనకు ఒక మెథడ్ అంటే ఒక అడ్వాంటేజ్ ఉంది సిలో, దట్ ఈస్ డైనమిక్ మెమరీ అలొకేషన్ అని చెప్పారనమాట. డైనమిక్ మెమరీ అలొకేషన్ అని చెప్పగానే ఓకే ఇట్స్ కరెక్ట్ అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్లో ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయని చెప్పారు. నేను ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఫంక్షన్స్ ఈచ్ ఫంక్షన్ అనేది అంటే డైనమిక్ మెమరీ అలొకేషన్లో ఈచ్ ఫంక్షన్ అనేది ఒక్కొక్క పని చేస్తాను అనమాట. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా డైనమిక్ మెమరీ అలొకేషన్ అయిపోయింది. అలా నాకు సిలో ప్రతి ఒక్క టాపిక్ నుంచి డీటెయిల్గా వెళ్ళారనమాట. అండ్ సి అయిపోతానే పైథాన్ గురించి నీకేం తెలుసు అన్నారు. పైథాన్లో నాకు తెలుసు మేడం, బేసిక్స్ తెలుసు అని చెప్పాను. అండ్ పైథాన్లో క్వశ్చన్స్ అడిగారు. ఏమేమి క్వశ్చన్స్ అడిగారంటే డేటా టైప్స్ ఏంటి అని అడిగారనమాట. నేను డేటా టైప్స్ గురించి పైథాన్లో డేటా టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత నన్ను ఊప్స్ కాన్సెప్ట్స్ అడిగారు. సో మేడం నేను ఊప్స్ కాన్సెప్ట్స్ నేను ఫెమిలియర్గా లేను, కావాలంటే నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేయగలను, మీకు అంటే నేను జాయిన్ అయిపోయే లోపల నేను ఊప్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోగలను అని చెప్పేసేసరికి ఓకే దట్స్ నాట్ అన్ ఇష్యూ. మీరు ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే ఇది ఒక ఇంటర్వ్యూ అంటే ఐటీ కంపెనీ కాబట్టి మీకు ఖచ్చితంగా ఊప్స్ అనేది తెలిసి ఉండాలి అని చెప్పారనమాట. తర్వాత నేను ఈసీ బ్రాంచ్ కాబట్టి మీరు ఈసీ కదా, మీరు ఐటీ ఎందుకు చూస్ చేసుకుంటారు అని అడిగారనమాట. ఐటీ ఎందుకు చూస్ చేసుకుంటా అని చెప్పేసరికి నా ఆన్సర్ నేను ఇచ్చాను. ఎందుకంటే నేను మిషన్స్తో మాట్లాడడం నాకు ఇష్టము. సో ఇక్కడ మిషన్స్తో మాట్లాడతాము ఈసీ అనేది. సో నా బ్రాంచ్ గురించి నేను చెప్పాను. అదేవిధంగా నేను ఐటీ కూడా ఎందుకు ఇష్టమో నేను చెప్పాను అనమాట. ఐటీ అంటే నాకు కోడింగ్ ఇంట్రెస్ట్ అదంతా చెప్పాను అనమాట. మళ్ళీ అదంతా అడిగేసరికి టీఆర్ఎంఆర్ రౌండ్ మళ్ళీ మొత్తం నా ప్రాజెక్ట్ అడిగారనమాట. ప్రాజెక్ట్ గురించి మొత్తం అడిగారు, ఒక్కటి కూడా వదలలేదు. ప్రాజెక్ట్ గురించి ఏం ప్రాజెక్ట్ చేసినావు, నీ రోల్ ఏంటి, తర్వాత అది ఏ స్టేజ్లో ఉంది, డెవలపింగ్ స్టేజ్లో ఉందా, డెవలప్ చేసేసావా అంటే అప్పుడు నేను డెవలపింగ్ స్టేజ్లో ఉంది అని చెప్పాను. ఆ ప్రాజెక్ట్ గురించి అయితే అంతే అనమాట. టెక్నికల్ రౌండ్ అవ్వగానే నాకు వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ వచ్చిందనమాట. హెచ్ఆర్ రౌండ్లో వాళ్ళను ఫస్ట్ ఒక అతను వచ్చేసి నాకు ఐడి ప్రూఫ్ అడిగాడు అనమాట. నా ఐడి ప్రూఫ్ నన్ను ఫోటో తీసుకున్నాడు. ఇన్ ద సేమ్ వే టీఆర్ అండ్ ఎంఆర్ రౌండ్లో కూడా నా ఐడి ప్రూఫ్ అడుగుతారు. ఐడి ప్రూఫ్ అంటే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ మాత్రమే. ఈ టీసీఎస్ నింజా ప్రోగ్రాంలో మాత్రం వాళ్ళు మన కాలేజ్ ఐడెంటిటీ అడగరనమాట. వాళ్ళు మొత్తం మన గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అడుగుతారనమాట. హెచ్ఆర్ రౌండ్లో నన్ను ఏమడిగారంటే వాళ్ళు ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నారు. నాకు ఈవినింగ్ 7కి అలా వచ్చిందనమాట. ఈవినింగ్ 7కి అలా ఒకసారి వచ్చారు, హెచ్ఆర్ వచ్చారు. అతను అడిగారు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నారు. నేను నా గురించి మొత్తం చెప్పేశాను. మొత్తం చెప్పిన తర్వాత అతను నన్ను డైరెక్ట్గా టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ అన్నారు. యాక్చువల్గా నేను ఎప్పుడు నా ఇంట్రడక్షన్లో నా ఫ్యామిలీ గురించి చెప్పను. ఇన్ కేస్ వాళ్ళు అడిగితే మాత్రం చెప్పగలను. కాకపోతే నేను చెప్పగలను, ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ దట్ టూ. బట్ ఏదంటే నేను ఎప్పుడు నా ఫ్యామిలీ డీటెయిల్స్, నా పర్సనల్ డీటెయిల్స్ ఎప్పుడు షేర్ చేయలేదు అనమాట. నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్తానంటే నా పేరు, నా బ్రాంచ్, నా కాలేజ్ అండ్ నా కాలేజ్ అయిపోయిన తర్వాత నాకు ఏం లాంగ్వేజెస్ వచ్చు అంటే టెక్నికల్ స్కిల్స్ ఏమొచ్చు, ఆ టెక్నికల్ స్కిల్స్ తర్వాత ప్రాజెక్ట్ ఏం చేశాను, ఆ ప్రాజెక్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నా హాబీస్ చెప్పేసి నేను ఎండ్ చేసేస్తాను అనమాట.
సెల్ఫ్ ఇంట్రడక్షన్లో. కానీ ఇతను ఏం చేశారంటే టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ అని అడిగారు. అప్పుడు నేను మా అమ్మ పేరు, మా నాన్న పేరు, మా నాన్న ఏం చేస్తారు, మా అమ్మ ఏం చేస్తారని నేను చెప్పాను అనమాట. అండ్ మా సిస్టర్ గురించి చెప్పాను. అండ్ నాకు ఓన్ సిస్టర్ ఉంది, ఆమె సిస్టర్ గురించి చెప్పాను. తర్వాత అతను డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళారు. సబ్జెక్ట్లోకి వెళ్ళగానే నాకు ఫస్ట్ జెండర్ డిస్క్రిమినేషన్ మీద క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఎలా అంటే అంటే నువ్వు ఉమెన్ వర్క్ చేయడాన్ని యాక్సెప్ట్ చేస్తావా అని అడిగారు, సపోర్ట్ చేస్తావా అని అడిగారు. ఎస్ అని చెప్పాను. అండ్ నువ్వు అంటే ఇందులోనే మళ్ళీ నాకు నెక్స్ట్ క్వశ్చన్ అంటే నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎప్పుడు మనం ఇంటర్వ్యూలో వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వకూడదు. మనము ఏ ఆన్సర్ ఇచ్చినా వన్ వర్డ్ ఆన్సర్ అయినా దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ప్రతి టెక్నికల్ క్వశ్చన్లో కూడా మనము వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వకూడదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ బేసిక్ క్వశ్చన్సే అడుగుతారు, ఎందుకంటే మనం ఫ్రెషర్స్ కాబట్టి అందరినీ బేసిక్ క్వశ్చన్సే అడుగుతారు. బేసిక్ క్వశ్చన్స్ అందరూ ఆన్సర్ చేయగలరు, కానీ అందరితో పాటు నీకు డిఫరెన్స్ అంటే వ్యత్యాసం ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా అందరికంటే ఒక భిన్నంగా చెప్పాలన్నమాట, ఒక యూనిక్గా చెప్పాలి ఆన్సర్. అప్పుడు ఎలా ఉంటుందంటే నువ్వు డెఫినేషన్ చెప్పిన తర్వాత ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసావంటే సో దట్ లుక్స్ గుడ్ అనమాట. సో అదే అనమాట ఇంప్రెషన్ వస్తుంది. సో ఇక్కడ మనం హెచ్ఆర్ రౌండ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. హెచ్ఆర్ రౌండ్లో మళ్ళీ నన్ను ఏమడిగారంటే నువ్వు ఉమెన్ సపోర్ట్ చేస్తావని అడిగారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు నువ్వు సుపీరియర్, నీ సుపీరియారిటీలో ఉమెన్ కొలీగ్స్గా ఉన్నారు, వాళ్ళని నువ్వు ఎలా డీల్ చేస్తావు, అంటే వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళ పైన కోపడాల్సిన అవసరం వస్తుంది, అప్పుడు నువ్వు వాళ్ళని ఎలా డీల్ చేస్తావు, వాళ్ళు తప్పులు చేసి ఉంటారు, అప్పుడు నువ్వు వాళ్ళని ఎలా డీల్ చేస్తావు అని చెప్పి అడిగారు. నేను నా ఆన్సర్ ఇచ్చాను అనమాట. నా ఆన్సర్ ఇస్తే నేను యాక్చువల్గా నాకు మనసులో ఏమనిపిస్తే అదే చెప్పాను అనమాట. కొంచెం థింక్ చేసి నా ఓన్ క్రియేటివిటీతో చెప్పడం కానీ అక్కడ ఏం లేదు, నా మనసులో ఏముంటే అది చెప్పాను అనమాట. కాబట్టి ఆ క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేనేజర్. ఇప్పుడు మేనేజర్ వచ్చి నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నీ ప్రాజెక్ట్ని డిలే చేసావని. అప్పుడు నువ్వు మేనేజర్ నిన్ను అరుస్తున్నాడు కాబట్టి నువ్వు మేనేజర్తో ఎలా ఫేస్ చేస్తావు, అండ్ మేనేజర్ నీ మీద అరవచ్చా అని చెప్పి క్వశ్చన్ అడిగారు. నేనేమని చెప్పానంటే సార్ ఫస్ట్ స్మూత్గా మాట్లాడాలి, ఆ తర్వాత అరవచ్చు సార్ అంటే అప్పుడు అతను నాకు హెల్ప్ చేశారనమాట. నో, మేనేజర్ అనేది అరవకూడదు, హీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ రైట్ అని చెప్పేసి అప్పుడు నాకు చెప్పారనమాట. ఓకే సార్, ఐ మోడిఫై మై క్లారిటీ అని చెప్పేసి, అంటే నాకున్న అనుభవం ప్రకారం, అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ నేను మార్చుకుంటాను సార్, ఈ ఆన్సర్ నాకు ఇలా తెలుసు, సో నేను ఆన్సర్ని మార్చుకుంటాను అని చెప్పాను అనమాట. తర్వాత నువ్వే మేనేజర్ అయితే ఏం చేస్తావని అడిగారనమాట. అప్పుడు నాకు తెలిసింది కదా నేను ఇలా అరవకూడదని చెప్పేసి, అప్పుడు నేను సో దాన్ని చేంజ్ చేసుకొని నేను చెప్పాను అనమాట. సో నేను ఇలా డీల్ చేస్తాను వాళ్ళతో కూడా. నేను యాక్చువల్గా మ్యాక్సిమం నేను డిలే అవ్వనివ్వను ప్రాజెక్ట్ని అని చెప్పేసరికి, లేదు ఖచ్చితంగా డిలే అయిన ఛాన్సెస్లో నువ్వేం చెప్తావు అన్నారనమాట. డిలే అయిన ఛాన్సెస్లో నేను ఇలా చెప్తాను అని చెప్పాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఆ టెక్నికల్ రౌండ్లో ఆ క్వశ్చన్స్ ఒక 4-5 క్వశ్చన్స్ అలా అడిగారు. తర్వాత వచ్చేసి అతను చెప్పాడనమాట, అతనే ఇచ్చాడు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. అతను ఏమి ఇచ్చాడంటే ఫీడ్బ్యాక్, నువ్వు బాగా చెప్పావు, ఇలానే నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు, అండ్ యాజ్ వెల్ యాజ్ నువ్వు ఇలానే మెయింటైన్ చేస్తే నీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, టీచర్స్కి వచ్చిన తర్వాత నీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. అతను చాలా పాజిటివ్గా మాట్లాడాడు. అతన్ని చూడడానికి నేను అంటే కొంచెం భయపడ్డాను, ఇతను రూడ్గా ఉంటాడేమో, రఫ్గా ఉంటాడేమో అని చెప్పేసి. కానీ అతను మాత్రం చాలా పాజిటివ్, అంటే మనల్ని బాగా ఎంకరేజ్ చేశాడు. ఒక స్టూడెంట్ని నన్ను అయితే చాలా ఎంకరేజ్ చేశాడు. నువ్వు ఇలానే ఉండు, నువ్వు ఇలా ఇంప్రూవ్ చేసుకో, ఈ విధంగా ఉండు అని చెప్పేసి. ఎలా అంటే ఇప్పుడు నాకు చాలా నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు అండ్ హానెస్ట్గా ఉన్నావు, నీ ఆన్సర్స్ అన్నీ హానెస్ట్గా ఉన్నాయి. హెచ్ఆర్ కాబట్టి వాళ్ళు వెంటనే జడ్జి చేయగలరు అనమాట. కాబట్టి నాకు ఇలా చెప్పాడనమాట. ఇలా చెప్పేసరికి నేను ఓకే సార్, ఫర్ షూర్ ఐ మెయింటైన్ ఏ గుడ్ నేమ్ ఇన్ అవర్ కంపెనీ సార్ అని నేను చెప్పాను అనమాట. ఎలాంటి ఛాన్సెస్ వచ్చినా నువ్వు మిస్ చేసుకోవద్దు అని చెప్పారు. ఓకే సార్, యు ఆర్ గుడ్. నేను అడిగాను అనమాట, ఎనీ క్వశ్చన్స్ అడిగితే సార్ అబౌట్ మై ఫీడ్బ్యాక్ సార్ అంటే నో మిస్టేక్స్ అండ్ నో వరీస్, యు ఆర్ గుడ్ అట్ యువర్ సైడ్, సో ఏం పర్లేదు అన్నారు. నేను ఎప్పుడు అడగను, కాకపోతే నేను అడిగాను సార్ వాట్ ఈస్ మై రిజల్ట్ సార్ అని చెప్పేసి. రిజల్ట్ సార్ అని చెప్పేసరికి యు ఆర్ ఆల్మోస్ట్ ఓకే ఫర్ మీ, సో ఐల్ ఫార్వర్డ్ ఫర్దర్ కమ్యూనికేషన్ టు మై, అంటే వాళ్ళు ఫర్దర్గా వాళ్ళు మాట్లాడుకుంటారు అన్నమాట మేనేజ్మెంట్తో. ఈ హెచ్ఆర్ రౌండ్ అయిపోయిన తర్వాత అండ్ టెక్నికల్ రౌండ్లో ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే
నీకేమైనా అడిషనల్ కోర్సెస్ వచ్చా అని అడిగారు అనమాట. అప్పుడు నేను అంటే యాక్చువల్గా టెక్నికల్ రౌండ్లో ఇది ఐటీ కంపెనీ, పెద్ద ఐటీ కంపెనీ కాబట్టి మనకు ఊప్స్ కాన్సెప్ట్స్ అయినా వచ్చి ఉండాలి, డేటా స్ట్రక్చర్స్ అయినా వచ్చి ఉండాలి, లేకపోతే C++, జావా వచ్చి ఉండాలి. ఎందుకంటే సి అనేది ఒక బేసిక్ ఎప్పుడో లాంగ్వేజ్, అది ఇప్పుడు యూజ్ చేయట్లేదు, పెద్దగా యూజ్ చేయట్లేదు. బట్ ఇప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్లో యూజ్ చేస్తున్నారు సి, బట్ రేర్ కేసెస్లో యూజ్ చేస్తున్నారు. అండ్ పైథాన్ కూడా నేను బేసిక్సే వచ్చు, అంటే బేసిక్ వైజే వెళ్ళాను కాబట్టి అడిషనల్గా నువ్వు నేర్చుకోవాలి అని చెప్పారన్నమాట. నాకు టెక్నికల్ స్కిల్స్ నువ్వు పెంచుకోవాలి అని చెప్పారన్నమాట. టెక్నికల్ స్కిల్స్ ఓకే. అప్పుడు నేను చెప్పాను అనమాట, సార్ నేను సేల్స్ఫోర్స్ డెవలపర్ క్యాటలిస్ట్ కంప్లీట్ చేశాను అంటే అప్పుడు వాళ్ళు నన్ను బాగా ఇంప్రెస్ అయ్యారు, చాలా ఇంప్రెస్ అయ్యారు అనమాట. సేల్స్ఫోర్స్ నాకు కాగ్నిజెంట్లోనూ బాగా హెల్ప్ చేసింది, TCSలోనూ నాకు బాగా హెల్ప్ చేసింది. నా మీద ఒక ఇంప్రెషన్ రావడానికి సేల్స్ఫోర్స్ నాకు ఇంప్రెషన్ తెప్పించింది బాగా. సేల్స్ఫోర్స్ బాగా హెల్ప్ అయింది. ఈ సేల్స్ఫోర్స్ అనేది ఏంటంటే ఇది ఒక CRM టూల్. ఇది మా కాలేజ్లో ఒక క్యాటలిస్ట్ ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయమన్నారు. మీరు ఒకసారి చెక్ చేయండి, సేల్స్ఫోర్స్ ట్రైల్ హెడ్స్ అనేసి చెక్ చేయండి. ఎందుకంటే నేను చేశాను కాబట్టి అది నాకు చాలా హెల్ప్ అయింది ఇంటర్వ్యూస్లో. ఎందుకంటే నా ఇంటర్వ్యూ ఇంప్రెషన్ మొత్తం ఆ ఒక్క మాటలో వస్తుందన్నమాట. టెక్నికల్ ఇంటర్వ్యూ ఏ విధంగా అయినా సరే ఆ టెక్నికల్ ఇంటర్వ్యూలో సేల్స్ఫోర్స్ అనే వర్డ్ వాళ్ళకు నా మీద చాలా ఇంప్రెషన్ తెప్పిస్తుంది అనమాట. అందుకే నేను చెప్తున్నాను. తర్వాత HR రౌండ్ అవ్వగానే నాకు 12th నవంబర్ ఆఫర్ లెటర్ వచ్చిందనమాట. 12th నవంబర్ ఆఫర్ లెటర్ వచ్చింది. 22nd టెక్నికల్ రౌండ్ అయింది. వితిన్ 3 to 4 days ఆఫ్ స్పాన్ నాకు, అంటే దట్ మీన్స్ 27th అక్టోబర్ ఆ మధ్యలో వచ్చిందన్నమాట నాకు HR రౌండ్ అవ్వగానే ఆఫర్ లెటర్ వచ్చేసి నాకు 12th నవంబర్ వచ్చింది. 12th నవంబర్ ఆఫర్ లెటర్లో ఏమేమి ఉన్నాయంటే వాళ్ళ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఆఫర్ లెటర్ మనం వ్యాలిడేట్ చేయాలి. ఆ ఆఫర్ లెటర్ మెయిల్ వస్తుంది మనకి. ఆ మెయిల్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ పోర్టల్లోకి లాగిన్ అయ్యి TCS నెక్స్ట్ స్టెప్ పోర్టల్లోకి లాగిన్ అయ్యి అక్కడ ఆఫర్ లెటర్ ఉంటుంది. ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేయాలి మనం. ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఆ డౌన్లోడ్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్ అనేది 20 pages ఉంటుందన్నమాట TCSలో. ఆ 20 pagesలో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్, వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అక్కడ మీ శాలరీ ఎలా ఉంటుంది, ఎలా డివైడ్ అయింది మీ శాలరీ అనేది, దానిలో మీరు బాగా పార్టిసిపేట్ చేస్తే మీ ఇన్సెంటివ్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఆఫర్ లెటర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ మై TCS ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఎటువంటి డౌట్స్, ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో రాయండి. ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్కి హెల్ప్ చేశాను, నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామందికి హెల్ప్ చేశాను అనమాట. క్వశ్చన్స్ అడిగారు వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేశాను. ఎందుకంటే TCS ఈజ్ మై వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇన్ని ఇంటర్వ్యూస్లో కూడా సరే నాకు TCS ఉన్నంత మంచి ఎక్స్పీరియన్స్ ఎక్కడ లేదు. ఎందుకంటే ఎక్కడ నన్ను టెక్నికల్గా కానీ హెచ్ఆర్గా కానీ ఇన్ని క్వశ్చన్స్ అడగలేదు. టెక్నికల్ రౌండ్ నాకు దగ్గర 45 minutes జరిగింది. HR రౌండ్ ఎప్పుడు ఏ కంపెనీ అయినా సరే మినిమం 5 to 10 minutes అంతే. కానీ HR రౌండ్ నాకు 25 minutes to 30 minutes జరిగిందనమాట. సో నాకు ఇట్స్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళకు ఖచ్చితంగా ఒక మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకోవాలంటే ఇలానే టెస్ట్ చేస్తారన్నమాట. స్టూడెంట్ క్యాపబిలిటీని ఇలా టెస్ట్ చేస్తారు. కంప్లీట్ స్టూడెంట్ క్యాపబిలిటీని TR, MR అండ్ HR రౌండ్స్లో చెక్ చేస్తారు. సో దిస్ ఈజ్ మై వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. TRలో నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు. అసలు మొత్తం C లాంగ్వేజ్ మొత్తం అడిగేశారు నన్ను TRలో. అండ్ HR రౌండ్లో మొత్తం అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ అడిగారు. సో ఇదనమాట నా TCS ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. మీకు ఏమైనా అర్థం కాకపోయినా అండ్ ఏం డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో రాయండి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఫర్ షూర్ ఐ హెల్ప్. ఓకేనా? మీరు కామెంట్ సెక్షన్లో రాయండి, వెంటనే రిప్లై ఇస్తాను, కన్ఫర్మ్ రిప్లై ఇస్తాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నో వరీస్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్